నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. మృగశిర నక్షత్రం దగ్గర ఉన్నాము. కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం, డెఫినెట్లీ పవర్ఫుల్, ఎటువంటి సందేహం లేదు. సరే, ఇక మృగశిర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఇప్పుడు జాతకం లేదండి, మరి ఏ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు మృగశిర కింద కన్సిడర్ చేస్తారు? అసలు ఈ మృగశిర వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏ ఏ ఫీల్డ్స్ లో ఉంటే బెటర్? ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఏ అక్షరంతో ఉంటారంటే వీళ్ళు వే, ఓ, కా, కి అనే అక్షరాలతో, అంటే వా అనే అక్షరంతో ఎక్కువ, తర్వాత కా, కి అనే అక్షరంతో, అంటే కే అనే అక్షరాలతో ఉన్న వాళ్ళంతా కానీ ఈ నక్షత్రం కింద వస్తారు. సో ఈ నక్షత్రం జాతకులు ఏంటంటే మృగశిర నక్షత్రం కుజ నక్షత్రం అయినప్పటికీ వెరీ ప్లెజెంట్ గా కూల్ గా ఉండే నక్షత్రం వీళ్ళు. అవునా? అవునండి. ఇదేమిటి? అవును. ఆ, చాలా మందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు కానీ చాలా కూల్ గానే ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే ఎందువల్ల? వృషభ రాశిలో ఉండడం వల్ల శుక్రుడు ఒక ప్రభావం వీళ్ళ మీద పడి ఉంటుందని నా ఉద్దేశం. హ్మ్. ఖచ్చితంగా డెఫినెట్ గా వీళ్ళు ఏంటి బయటికి ఎక్కడ అగ్రెసివ్ గా కనిపించరు. వాళ్ళ పని అవ్వాలి అంతే. హ్మ్. పని అవ్వాలని స్పీడ్ గా పని చేస్తారు తప్ప చాలా ప్లెజెంట్ గా వాళ్ళ జీవితాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వావ్. అంత ప్లానింగ్ ఉన్న మనుషులు వీళ్ళు. పక్కా ప్లానింగ్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. సో కానీ బయటకి మాత్రం అసలు ఈయన ఏం చేద్దాం అనుకుంటారు, ఒక వైఫ్ అయితే ఈయన ఏం చేద్దాం అనుకుంటుంది అంటే అది హస్బెండ్ అనుకోండి, అదే అమ్మాయి అనుకోండి, ఆయన అనుకుంటాడు ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది, అసలు నీ ప్లానింగ్ ఏంటి అనేసి, ఏం లేదండి మీరు చెప్పినట్టే వింటాను అంటారు, కానీ ఆమె అనుకుంటే చేస్తుంది. కనపడరు అంతే. కనిపించదు. ఓకే. సో బాగా ఎక్కువ అమ్మాయిల్లో కన్నా అబ్బాయిలు ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉండడము. చాలా మంది చక్కని దస్తూరి ఉంటుంది వాళ్ళది, అంటే ప్రింట్ చేయట్లేదు అనమాట. ఓ, హ్యాండ్ వాళ్ళ రైటింగ్. చక్కగా హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా రాస్తారు. అంటే వాళ్ళ కంప్యూటర్ ప్రింట్అవుట్ తీస్తే మనకి ఎలా వస్తుందో వీళ్ళ రైటింగ్ అలా ఉంటుంది. అది చాలా 90% వాళ్ళకి అలాగే ఉంటుంది. కొంతమందికి బుధుడు వక్రించిన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ సరిగ్గా రాదు, ఈ అక్షరాలు కూడా సరిగ్గా రావు. కొంతమందికి 90% పీపుల్ మాత్రం అక్షరాలు అసలు ఎంత ముద్దుగా ఆ అక్షరాలు చూస్తే ఎంత బాగా రాశారండి, ఎంత బాగా రాశారండి అని అసలు అనుకుంటాం. సో అయితే రైటింగ్ ని బట్టి కూడా వాళ్ళ తలరాత ఉంటుంది అని చెప్తుంటారు. దీన్ని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా రైటింగ్ బట్టే వాళ్ళ తర్వాత బాగుంటుంది అని చాలా మంది చిన్నప్పుడు మనకు ఉన్న చెప్పింది. అవును, అవును. ఖచ్చితంగా బాగుంటుంది. కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ప్లానింగే, వాళ్ళు బాగానే ఉంటారు. తుఫాన్ వచ్చి కొట్టుకుపోతున్నా సరే వీళ్ళు ఒక ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్ ముందే ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లేస్ లో ఉంటే మన తుఫాన్ రాదు మన దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు. తెలివైన వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు, బయటికి కనిపించారు కానీ మంచి తెలివైన వాళ్ళు. కొంతమందికి మంచి పర్సనాలిటీ హైట్ ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు, చాలా పొడుగు ఉంటాయి, వీళ్ళ వేళ్ళు లావుగా ఉంటాయి, వాళ్ళకి ఉంగరాలు కూడా సైజు సరిపోవాలంత అంత లావు ఉంటాయి వేళ్ళు కూడా. మనుషులు చాలా గంభీరంగా ఉంటారు, మాటల విధానం కూడా చాలా బాగుంటుంది. ఏది చేసినా పని, ఏది చేసినా వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తుంటారు. బయటికి మాత్రం అన్ని వింటారు చక్కగా. బుద్ధిమంతులు ఎవరంటే వీళ్ళే అనుకోవచ్చు అనమాట, అంత చక్కగా వింటారు వినేది మాత్రం. కానీ వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. ఇది మృగశిర నక్షత్రం వాళ్ళ క్యారెక్టర్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఏ పనైనా అయిపోవాలి తొందరపడే దాంట్లో వీళ్ళ ఓన్ ప్లానింగ్స్ కనుక కొన్ని ఫెయిల్ అవుతాయి. ఓకే. జాతకరీత్యా ఉండే ఏదైతే పింస దశ ఉంటుంది కదా, ఆ దశలో బాగున్నప్పుడు యోగించినప్పుడు వీళ్ళు చేసిన అన్ని రైటే. సో జాతకాలు ఎప్పుడైతే బాగాలేదో అప్పుడు వీళ్ళు చెక్ చేసుకొని చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతారు. సో అప్పుడు ఇబ్బంది పడతారు. అయినా సరే ఎవరు ఎన్ని మాటలన్నా వీళ్ళకి ఇలా దులిపేసుకున్నట్టు దులిపేస్తారు అంతే. ఆ విషయాన్ని పట్టించుకోరు. నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇంకో ప్లాన్ వేసుకున్నాను, ఇది పోతే ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకుంటా అని చెప్పి ధైర్యంగా ఉంటారు. సో వీళ్ళని ఎవరి కింద లెక్కేసుకోవచ్చు అంటే ధైర్యవంతుల కింద లెక్కేసుకోవచ్చు. Right. చాలా ధైర్యంగా ఉండే నక్షత్రం అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే ఏంటంటే బాగా మసాలా ఐటమ్స్ బాగా తింటారు వీళ్ళు, అవునా? అవి తినకూడదు. దానివల్ల వీళ్ళకి లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అవి కొంచెం అవాయిడ్ చేస్తే వీళ్ళు ఆరోగ్యవంతులే, చాలా మంచి వాళ్ళు. రైట్, రైట్. ఓకే. ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందండి? మెకానికల్ ఫీల్డ్స్ ఏనా ఎక్కువ. వీళ్ళంతా ఏంటంటే ప్లానింగ్ బాగుంటుంది, వీళ్ళ అక్షరాలు చాలా బాగుంటాయి. చాలా మంది రైటర్స్ అవుతారేమో అనుకుంటాం, కథలు మంచిగా రాస్తారని. వీళ్ళు రాస్తారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే వాళ్ళు ఏదైనా ల్యాగ్ గా జరిగే విషయాలు ఇష్టపడరు. కట్టే కొట్టే తిట్టే అంటే పని అయిపోవాలి, అది అయిపోయిందా అక్కడితో ఫినిష్ అనేసి. సో వీళ్ళు ఏంటంటే ₹1 పెడితే ₹10 వచ్చే లాభాన్ని పని చేస్తుంటారు. సో ఎవరికైనా ఏం చేయాలి అంటే చేద్దాము, దానివల్ల ఏం లాభం మనకి, ఒకటి అంటే లాభం మనుషులని కాదు, కానీ ఆ పని స్పీడ్గా అవ్వాలి. దానివల్ల ఒక ₹10 వాళ్ళకైనా హెల్ప్ అవ్వాలి, లేదా ₹10 వీళ్ళకైనా రావాలి. అందువల్ల ఏంటంటే మెకానికల్లో ఎక్కువగా వీళ్ళు వెళ్తారు.
Right. ఇంజనీరింగ్ బాగా చదవడం, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎలా పడేసినా సరే చదివేస్తారు వాళ్ళు. అది చదువు బాగా ఇష్టం అన్నమాట. అంటే ఇష్టంగా చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇందులో. Right. ఒక 10% మాత్రం చదువు అనేది తక్కువ అని, మిగతా అందరూ 90% మధ్యాహ్నం కూడా చేస్తూ ఉంటారు. సో అందుకని ఖచ్చితంగా మనం బెస్ట్ ఏంటంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసుకుని హాయిగా స్నానం చేసి వెళ్ళి ప్రదక్షిణాలు ఆంజనేయ చేసుకోవచ్చు. స్వామికి కూడా నిష్ట అవసరం కదా. కంపల్సరీ నిష్ట అవసరం. Hmm. కాకపోతే ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గరికి సాయంత్రం వెళ్ళొచ్చు, Hmm. సుబ్రహ్మణ్య స్వామికి పగలే వెళ్ళాలి, పగల పొద్దున్నే వెళ్ళాలి. Right. సాయంకాలం ప్రదక్షిణలకు ఆయనకు కాదు. Hmm. సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. Right. శివాలయానికి సాయంత్రము, వైష్ణవాలయానికి మార్నింగ్ Morning, వెళ్ళాలి అని చెప్పేసి yeah. అని ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పొద్దున్నే Right. స్నానం ఆచరించి ఏమి తినకుండా వెళ్ళాలి. Hmm. అది అందుకని ఆంజనేయ స్వామిని అని చెప్పారు మీరు. అవునండి. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మస్తీ.